సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. 13 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ప్రతి బ్యాచ్లో కూడా ఎంతోమంది మనీ పరంగా, ప్రాపర్టీస్ పరంగా, దాంతోపాటు ఆపర్చునిటీస్ పరంగా చూసుకుంటే చాలా అట్రాక్ట్ చేసుకున్నారు, చాలా అచీవ్ చేశారనే చెప్పొచ్చు. అది మేబీ క్లాసెస్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఏంటి ఆ మసాలా అనేది తెలుస్తూ ఉంటుందేమో, అంత బాగా ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. ఆ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా సార్లు నేను వినడం జరిగింది. సో హ్యాపీ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో 14th బ్యాచ్ అలాగో స్టార్ట్ అవబోతుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా లైఫ్లో ఎక్కువగా అడిగేది సక్సెస్ మంత్ర అడుగుతూ ఉంటుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, బిజినెస్లో లాసెస్ చూడకుండా ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉన్నా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అనుకున్నా, లేదా ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలామంది చాలా బిజినెస్లో ఆడవాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకి సక్సెస్ ఫార్ములాస్ కావాలని అడుగుతూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఇన్వెస్ట్మెంట్ పెడతారు సార్. వాళ్ళ కోసమే అనుకుని ఎపిసోడ్ సక్సెస్ మంత్ర ఏ విధంగా అసలు ముందుకెళ్ళాలి అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తూ ఉంటుంది, బిజినెస్లో ఎటువంటి ఫార్ములాస్ పాటించాలి? బిజినెస్లో మనం ఏంటంటే ఫార్ములా ఫాలో అవ్వాలంటే మీ అందరూ కూడా ఏ బిజినెస్ చేసిన ప్రపంచంలో అందరూ కోరుకునేది, నేను ఒక రీసెర్చ్ చేశానండి. ప్రపంచంలో అందరూ అంటే చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ దాకా, పిచ్చగాడి నుంచి బిల్ గేట్స్ దాకా, అనకాపల్లిలో ఉన్న, అమెరికాలో ఉన్న అందరూ వెతికేది ఒకదానికోసం, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఒక పర్సన్కి ర్యాంక్, చదువుకునే అబ్బాయికి ర్యాంక్ వస్తే సక్సెస్, ఆ అబ్బాయి సక్సెస్ అయితే పేరెంట్స్ సక్సెస్, జాబ్ రావడం కొంతమంది సక్సెస్, బిజినెస్ డబ్బు రావడం కొంతమంది సక్సెస్. అయితే ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వెరీ పవర్ఫుల్ సక్సెస్ అవ్వాలంటే ఒక షార్ట్ కట్ ఫార్ములా తయారు చేశాను. అదేంటో చూద్దామండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే, ఇందాక మనం వీడియోలో చెప్పామండి, నెగిటివ్ ఎనర్జీస్ వదిలేయాలి ఫస్ట్ పాయింట్. దాన్ని వదలడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దాని తర్వాత సక్సెస్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ వదిలేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ వదిలేస్తే మనలో ఏమొస్తుందంటే మెంటల్ స్టేట్ బాగుంటుంది, చాలా సోషల్ సిక్నెస్ కొంతమంది ఉంటుంది. సోషల్ సిక్నెస్ అంటే ఎవరితోనే మాట్లాడలేరు, ఎందుకంటే లోన కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడరు, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని అనుకుని వాళ్ళతో మాట్లాడు, సోషల్ సిక్నెస్ అంటారు దీన్ని యాక్చువల్లీ. సో హెల్త్ చాలా బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ చాలా బాగుంటుంది, మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్. ఒకప్పుడు సక్సెస్ అనేది ఐక్యూ బట్టి చెప్పేవారు, ఐక్యూ. ఇప్పుడు ఈక్యూ బట్టి చెప్తున్నారు, ఈక్యూ. సో ఎందుకంటే ఒకప్పుడు ఐక్యూ ఉంటే బిగ్ సక్సెస్ వచ్చేది, ఐక్యూ ప్లస్ ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అందరూ జాగ్రత్తగా వినండి, ఐక్యూ ప్లస్ ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఎందుకంటే ఒక నష్టం వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇది బిజినెస్ మనకు సెట్ అవ్వదని వదిలేస్తుంటారు. అక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే మనం సక్సెస్ అయిపోతామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కూడా ఏంటంటే హోలిస్టిక్ లైఫ్ లీడ్ చేయాలి, అన్ని ఏరియాస్లో బ్యాలెన్సింగ్గా బతకాలి. ఇది చాలా, దీన్ని యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్న కాన్సెప్ట్ కూడా ఇకిగై, జపనీస్ కాన్సెప్ట్ ఇకిగై. లాస్ట్ టైం మనం వీడియో కూడా చేశాను. సో అయితే ఈరోజు నేను చెప్పబోయే వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్, సక్సెస్ ఎలా అవ్వాలి. చాలామంది ఎలా 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 అంటే ఇలా అని చెప్తాను. సో దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎక్సలెంట్ పాయింట్ చెప్తానండి. నేను యాజ్ అ సైకాలజిస్ట్గా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత సక్సెస్ మీద, సక్సెస్ ప్రిన్సిపల్, సక్సెస్ సైకాలజీ ఇలాంటివన్నీ చాలా పుస్తకాలు చదివిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే, సక్సెస్ అంటే మీరు ఏం చేస్తున్నారో అదే సక్సెస్ అనుకుంటారో. అది కాదు. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ తెల్లారు లేచి మనం ఏం చేస్తున్నాం అదే మనం సక్సెస్ డిటర్మిన్ చేస్తుంది అనుకుంటారు. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ హూ యు ఆర్. మీరు ఎవరు, మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు, దీన్నే సెల్ఫ్ ఇమేజ్ అంటారండి. సెల్ఫ్ ఇమేజ్ ఒక మనిషి యొక్క సక్సెస్ అనేది తన సెల్ఫ్ ఇమేజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు నాకు నెలకు ₹1,00,00,000 సంపాదించాలని నా డ్రీమ్. అలా ఉండదంటే ఎప్పుడో వస్తుందిలే, దానికి అంటే టైం రావాలే అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఈ టైమింగ్ గేమ్ ఆపేయాలి. టైమింగ్ అనే గేమ్ అంటే దీన్ని టైమింగ్ గేమ్నే బ్లేమింగ్ గేమ్ అంటాం మనం. రాసి పెట్టి ఉండాలి, వచ్చినప్పుడు వస్తుందిలే, రాసి పెట్టినప్పుడు వస్తుంది, అదృష్టం కలిసి వచ్చినప్పుడు వస్తుంది, టైం వచ్చినప్పుడు వస్తుంది, ఇలా అనకూడదండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడు ఏం కావాలో డిసైడ్ అవ్వండి, నేను ఇస్తా అంటుంది యూనివర్స్. కానీ మనకేంటంటే అంతా వద్దులే అని మనమే వద్దనేస్తుంటాం. అయితే ఇదే అండి మెయిన్ సెల్ఫ్ ఇమేజ్. నేను ఆన్లైన్ క్లాసెస్లో ఎక్కువగా పీపుల్కి ఫస్ట్ నేర్పేది అంటే, మిడిల్ క్లాస్ టు మిలినియర్కి ఎలా అవ్వాలి అంటే, ఆ సెల్ఫ్ ఇమేజ్ ఎలా మార్చుకోవాలి, లోన ఏ ఇమేజ్ ఉంటే అదే బయట కనిపిస్తుందండి. సో అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఒక పిక్ చూపిస్తాను. ఈ అమ్మాయి పిక్ సౌత్ ఆఫ్రికాలో రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఈ అమ్మాయికి బాగా ఆకలిస్తే వాళ్ళ మదర్ డబ్బులు ఇచ్చి, నువ్వు బ్రెడ్ తెచ్చుకోమ్మా అని అన్నది. ఓకే. ఈ అమ్మాయి బ్రెడ్ తెచ్చుకొని, ఆ బ్రెడ్ కంపెనీ పేరు జాగ్రత్తగా ఉండండి, సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద టాప్ బ్రాండెడ్ బ్రెడ్ అనమాట, ఆల్బనీ
కంపెనీ బ్రెడ్. ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ సౌత్ ఆఫ్రికాలో, ఈ అమ్మాయి యాక్చువల్ సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి అక్కడ బ్రెడ్ కొనుక్కొని మామూలుగా చిన్న అక్కడ చూడండి, ఆ ఫోటో చూడండి, నవ్వుతుంది. సడన్గా ఒక ఫోటోగ్రాఫర్ ఆ అమ్మాయి ఫొటోస్ తీసాడండి, ఫొటోస్. సో అంటే చాలామంది జాగ్రత్తగా ఉండండి. ఇది ఎందుకు పెట్టానంటే సక్సెస్ వస్తే హ్యాపీగా ఉంటా అని అనుకుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, హ్యాపీగా ఉంటే సక్సెస్ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జరిగిన ఎగ్జాంపుల్. దిస్ ఇస్ నాట్ ఎ రియల్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద రియల్ ఎగ్జాంపుల్. సో ఏంటి, ఇప్పుడు అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది ఆ టైంలో. సడన్గా ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేశాడంటే ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశాడు అనమాట. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే సౌత్ ఆఫ్రికాలో మొత్తం బాగా వైరల్ అయిపోయి ద రియల్ హ్యాపీనెస్ పిక్చర్ అని చెప్పేసి అని బాగా 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 వైరల్ అయిపోయి ఇది డైరెక్ట్గా ఆల్బనీ ఆ బ్రెడ్ ఏదైతే ఉందో, అంటే ఒక బ్రెడ్ కొనడానికి వెళ్ళిన అమ్మాయి ఆ ఆల్బనీ కంపెనీ మేనేజ్మెంట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఆల్బనీ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయిని సౌత్ ఆఫ్రికాలో బ్రాండ్ అంబాసిడర్ సెలెక్ట్ చేశారండి. బ్రాండ్ అంబాసిడర్. ఇక్కడ చూడండి, మొత్తం సౌత్ ఆఫ్రికాలో పెద్ద పెద్ద వాల్ మొత్తం అన్నీ కూడా కట్అవుట్స్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో కానీ మొత్తం అన్నింటిలో కూడా ఆల్బనీ కంపెనీ వాళ్ళు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆల్బనీ బ్రెడ్ అని చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చారు. అండ్ ఆల్బనీ కంపెనీ వాళ్ళు ఈ అమ్మాయికి ఏం చెప్పారంటే ఈ పాప ఎంత కాలం చదువుతుందో గ్రాడ్యుయేషన్ మొత్తం ఎవ్రీథింగ్ మేమే భరిస్తాం అని ఇచ్చారండి. సో దిస్ ఈస్ ద రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. బాబోయ్, అసలు ఒక రియల్ హ్యాపీనెస్ ఎంత బాగా పాజిటివిటీని అట్రాక్ట్ చేసింది అనడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉంటుంది సార్. ఆ పాపకి ఏదైతే ఆకలిస్తుందన్న ప్రాసెస్లో వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బుకి ఎంత గ్రాటిట్యూడ్, ఎంత హ్యాపీనెస్తో వెళ్ళి ఆ బన్ని బై చేసిందో, ఆ బన్ నిజంగా అసలు ఎక్కడ నిలబెట్టిందో చూడండి ఆ అమ్మాయిని. చిన్న విషయం బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది ఆ అమ్మాయి. హీస్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆల్బనీ బ్రెడ్. సౌత్ ఆఫ్రికాలో ఉన్న టాప్ చూడండి, ఇలాగ ఒక బ్రెడ్ కంపెనీ వాళ్ళు అంత వాల్ పేపర్స్ వేసారంటే చిన్న విషయం కాదు, అది కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో కాస్ట్లీగా ఉంటుంది. సో అంటే ఇక్కడ మీకు ఈ పిక్ చూడండి, ఆ పిక్ ఎంత హ్యాపీగా ఉందా ఇక్కడ చూడండి. జస్ట్ అమ్మాయి ఏదో నవ్వుతూ ఉంది అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేసి ఒకటే, మీరు మీ పని నవ్వుతూ హ్యాపీగా చేయండి. యూనివర్స్ ఎవరిని పంపిస్తుందో తెలీదు, వాళ్ళు ఆ పర్సన్ని పంపించి అప్పుడప్పుడు జీవితంలో పాల్ కోయిలో అతను పుస్తకం రాశాడు, ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు కారణం లేకుండా కలరు, దాని వెనకాల యూనివర్స్ పెద్ద ఒక ప్లాన్ ఉంటుందని చెప్పేసి. సో ఎవరు ఎలా వస్తారో తెలియదు, లైఫ్లో హ్యాపీగా ఉండండి, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో హ్యాపీనెస్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ సక్సెస్ అండి. సో మీ అందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయాల్సిన పదం ఐఎమ్ వెరీ హ్యాపీ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. యూ విల్ అట్రాక్ట్. డెఫినెట్గా సార్, ఈ వీడియోకి నేను కూడా ఖచ్చితంగా టైప్ చేస్తాను. ఎస్, కంపల్సరీ. సో మీరు ఇంతే సింపుల్ అండి. అయితే అమ్మాయి ఏం చేసింది తెలుసా అండి, బ్రెడ్ కొనుక్కున్న తర్వాత ఆ బ్రెడ్కి థ్యాంక్ యూ చెప్పింది. థ్యాంక్ యూ చెప్తే, ఎందుకంటే ద మోర్ యూ సే థ్యాంక్ యూ, యూ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ సక్సెస్ అంటుంది. సో ఆ విధంగా ఈ అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ అయింది. సో ఇక్కడ చూడండి, ఫీల్ ద ఫ్రెష్నెస్ విత్ ఆల్బనీ అంటే ఇంకా అమ్మాయి ఇంకా మామూలుగా కాదు. ఈ ఆల్బనీ కంపెనీ ఇంకోటి కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఈ అమ్మాయికి ఏమేమి కావాలో అన్నీ మేమే చూసుకుంటాం అని. గ్రేట్ ఆపర్చునిటీ సార్. నేను అదే కదా సార్, ఏదైతే ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చిన 10 రూపీస్ కావచ్చు, వాళ్ళ దాంట్లో మనం చూసుకుంటే దానికి ఎంత గ్రాటిట్యూడ్, ఎంత హ్యాపీనెస్ యాడ్ చేసి ఉంటే యూనివర్స్ అంత పెద్ద ఆపర్చునిటీని కల్పించి ఉంటుంది. అసలు ఎక్కడ స్వార్థం లేని నవ్వు, నాకు కావాల్సింది వచ్చింది, నేను తృప్తిగా ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ కనిపిస్తాయి సార్ కళ్ళకి. అది మాత్రం కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ మంచి మాట అన్నారు, ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో అవకాశాలు అలా కనిపిస్తాయి, తెరాన్ని తిరిగిపోతుంది. అప్పుడప్పుడు మనం భోజనం చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెరుగన్నం తిన్నాం అనుకోండి, సాల్ట్ వేసుకుని తింటారు, అవునా? అప్పుడు సాల్ట్ ఎక్కడ పెట్టావు, సాల్ట్ ఎక్కడ పెట్టావు, అక్కడే ఉంది చూడండి అని అంటే ఎక్కడ అంటే సడన్గా అనుకుంటే తప్పలు ఇవన్నీ ఇక్కడ ఉంది కదా, ఓ ఇక్కడే ఉంది. అప్పుడప్పుడు మనకు కనిపించదు. ఎందుకంటే ఏదో ఆలోచనలు ఉంటాం, ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, తినే దాని మీద ధ్యాస ఉండదు, అందుకే మనకు కనిపించదు. అంటే చేసే పని పట్ల కానీ ధ్యాసగా ఉంటే మనకి అన్నీ దీనికి ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక చాయ్ వాళ్ళ, మీకు తెలుసు ఇప్పుడు ఎంత వైరల్ అయిపోయాడంటే అతను దుబాయ్లో చాలా అదర్ కంట్రీస్లో ఒక చాయ్ వాళ్ళ జస్ట్ బిల్ గేట్స్ వెళ్ళి 1 చాయ్ ప్లీజ్ అని బిల్ గేట్స్ ఎప్పుడైతే అన్నారో, నేను ఆ వీడియోస్లో నా క్లాసెస్లో వేస్తుంటాను, మీరు చూడండి. ఇప్పుడు ఆ ఢిల్లీ చాయ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చాయ్ వాళ్ళ జస్ట్ తన పని తను చాలా హ్యాపీగా, జనరల్గా చాలామంది ఇంట్లో లేడీస్ ఏడుస్తూ వంట చేస్తారు, నా జీవితం అంతా మీకు చాకరీ చేయడానికి సరిపోతుంది, మీ పిల్లలకి చాకరీ చేయడానికి సరిపోతుంది, ఆఖరికి అని చెప్పేసి ఎప్పుడు వంట అని అంటూ ఉంటారు అన్నమాట. ఏడుస్తూ పని చేస్తుంటారు.
గుడిలో ప్రసాదం ఎందుకు అంత అంత దీనిగా ఉంటుందంటే దేవుని ప్రసాదం చాలా సంతోషంగా చేస్తారు. అదే లడ్డు ఇంట్లో ఏడుస్తూ చేయండి అంత టేస్ట్ రాదు, సరిగా ఉండదు అనమాట. అంటే అది నిలబడదు ఆ లడ్డు కూడా. సో ఇంట్లో ఎవరైతే పని దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే ఏ పనైనా చేయండి, సంతోషంగా చేయండి. సో సంతోషంగా చేస్తే సంక్షోభం నుంచి సంతోషానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా మనకు అర్థమైందండి. నాకైతే బాగా నచ్చింది సార్. దీన్ని బట్టి నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఆడవాళ్ళు బిజినెస్ రంగాల్లో రాణించిన, ఉద్యోగాలలో రాణించిన తృప్తి, సంతోషం ఈ రెండు ఎప్పుడైతే అక్కడ కనిపిస్తూ ఉంటుంటాయో వాళ్ళ సక్సెస్కి ఎక్కడ అడ్డు ఉండదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ అమ్మాయి స్టోరీ షేర్ చేసినందుకు పర్సనల్గా మీకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నేర్చుకోవాలి దీంట్లో, చాలా ఉంది నేర్చుకోవడానికి ఇందులో. థ్యాంక్ యూ. కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో యూ విల్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ టైప్. సో అయితే ఇంకోటి ఏంటంటే ఇంకా హ్యాపీనెస్ ఎలా ఉండాలి, ఈసారి నేను నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో 14th ఆన్లైన్ క్లాసెస్లో 14th బ్యాచ్లో మనీ మ్యాగ్నెట్స్ ఆన్లైన్ క్లాసెస్లో హ్యాపీనెస్ గురించి ఇంకా అలాగే హ్యాపీగా ఉండాలి అనేది ఈసారి నేను కొత్త కొన్ని టెక్నిక్స్ లాంచ్ చేస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి, బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్ వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.